ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మన కోసమే సిలువలో బలియాగం అయ్యారు అనడానికి కొన్ని నిదర్శనాలు పాత నిబంధన కాలంలో చెప్పబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అలాగే 7వ వచనంలో గమనించినట్లయితే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మానుగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. అలాగే 8వ వచనంలో, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమ క్రియలను బట్టి మొత్తబడెను గదా అని ఈ యొక్క అధ్యాయంలో స్పష్టంగా మనం గమనించవచ్చు. అలాగే 10వ వచనం గమనించినట్లయితే, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడే ఆయనను నలగొట్టారు. ఆ నలగొట్టడం వల్ల మన సంతానానికి దీర్ఘాయుష్మంతులుగా అంటే సర్వకాలము పరలోకం రాజ్యంలో ఉండడానికి అర్హులుగా చేయుటకు ఆయన ఈ కార్యం నెరవేర్చారని స్పష్టంగా మనకి తెలియబడుతుంది. ప్రైజ్ ద లార్డ్.